కావ్య కళానిధి శతావధాని బ్రహ్మశ్రీ పిసుబాటి చిదంబర శాస్త్రి గారి జీవిత అవధాన సాహిత్య చరిత్ర 4వ భాగం 29/5/20. ఆయన అవధానాలతో జైత్రయాత్ర చేస్తూ శృంగేరికి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు. శృంగేరికి వచ్చారు. ఇది రాసింది ఆయన బంధువే అయినటువంటి పోతుకూచి పురుషోత్తమ శర్మ గారు. అక్కడ ఆదిశంకర స్థాపిత శ్రీ శృంగేరి శారదాపీఠాధిపతి జగద్గురువు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారి సన్నిధిలో అష్టావధాన సభ అత్యద్భుతంగా జరిగి అందులో పృచ్ఛకుడు సర్వశాస్త్ర విశారదులై శ్రీ స్వామివారు, పదాస్థాన విద్వాంసులు, ఇలాంటి మహాపండిత సభలు శాస్త్రి గారు సోమత గురుపీఠమైనటం చేత తమ ప్రజ్ఞా విశేష ప్రదర్శించటం మొదలుపెట్టి నిషేధాక్షరిలో ప్రత్యక్షరాన్ని ఏకాక్షర మాత్ర నిషేధం కాక 5 అక్షరాల నిషేధాన్ని కోరారు. సాధారణంగా ఒకటే కోరుతారు, ఈ అక్షరం వద్దు అని. కానీ 5 అక్షరాల దాకా అంశాంతించారు. తర్వాత శ్రీవారు పట్టుదలతో అలాగే అని మరి నలుగురు పండితులకు తాము కలిసి నిషేధం అయినా అవలీలగా నిషేధాక్షర శాస్త్రి గారు నిర్వహించి శ్రీవారి ఆశయపూర్వక ప్రశంస సత్కారాలకు పాత్రుడు. శృంగేరి సత్ర భోజన కాలంలో కామక్రోధాదయో ఏన యాంతి నామావశేషదం తస్మై జగద్గురో సత్ర భోజనాయ నమో నమః అని హాస్యగర్భితంగా శ్లోకం. దేశయాత్రా చరిత్రలో పై సందర్భంలో ఇలా రాసుకున్నారు: తుంగభద్రా నదీ స్నానం, సత్రే రక్తాన్న భోజనం, మఠే స్వాపో మమ ప్రాప్త భిక్షుకాణం ఇవ స్వయం. ఎర్ర భోజనం పెట్టి అక్కడ వడ్డీ ఎర్రగా ఉంటాయేమో ఆ భోజనం పెట్టి కాశీ. తర్వాత కాశీ వెళ్ళి కాశీ మహారాజ ఆస్థానంలో కాశీ మహావిద్వాంసులందరూ చేరివరు మహాసభలో అష్టావధానం చేశారు. అవధానం మధ్యలో ఒక పండితుడు లేచి మీరు సమస్య పూరణం ఆలస్యంగా చేస్తున్నారని ఆక్షేపించారు. దానికి శాస్త్రి గారు అవధానం ధారణ ఉండాలి కనుక కొంత ఆలస్యం కాక మానదని, అయినా తాము వేగంగానే చేస్తున్నామని మొదట సరసంగా సమాధానం. దానికి పృచ్ఛకుడు నేనింతకన్నా సమస్య పూరణ అవధానం కూడా చెయ్యగలనని మళ్ళా శాస్త్రి గారిని అధిక్షేపి. దానిపై శాస్త్రి గారి కోపం వచ్చి అలా అయితే నీ సమస్యను పూరించు అని తమకు నవాబుపేట ఈ సమస్య నవాబుపేట శతావధానంలో ఇచ్చింది. తమ చేత పూరింపబడింది మాన పూజాపహార అనే సమస్యని. ఆ పండితుడు ఆ సమస్య పూరించడానికి ఎంత ప్రయత్నం చేసినా మార్గం దొరకక తబ్బిబ్బుపడు. ఈ లోపల శాస్త్రి గారు అవధానం సక్రమంగా పూర్తి చేసి మీరు సమస్యను పూర్తి చేశారా స్వామి అన్న. దానికి అతడు పూరణం ఇంకా కాలేదన్నారు. కొంతసేపటికి ఊరుకొని వెనకటిలాగానే మళ్ళా శాస్త్రి గారు అడిగి అప్పుడు అతడు తప్పుల తడక అయిన ఒక పూరణం సభలోని అందరి దోషాలు అందరూ ఉద్ఘాషించి నవాబుపేట శతావధానం తాము చేసిన పూరణ కూడా సభ్యులకు వినిపించారు. అప్పుడు సభ్యులకు ధర్మప్రాణ ద్రావిడ లక్ష్మణ శాస్త్రి ప్రభృతులు నిండు సభలో శాస్త్రి గారి పూరణాన్ని మెచ్చుకొని వచ్చారా. ఆ పండితుడి పూరణం దోషభూయిస్తామని సమస్యలోని కిటుకే ఆ పండితుకు తెలియదేయని స్పష్టంగా చెప్పి ఆ పండితుడిని మందలి. అప్పుడు కాశీ మహారాజు శాస్త్రి గారి 116 పట్టుశాలువలు ఇచ్చి కాశీ నగరంలో మరి 2 ఆసు కవితా సభలు జరిగి రేపు
దర్భాంగలో ఏం జరిగిందో చూద్దాం.